వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రాజధాని ప్రాంతంలో మంత్రి నారాయణ చాలా పర్యటనలు స్పీడ్గా చేస్తున్న పరిస్థితి. దాదాపుగా అన్ని టవర్స్ని దాదాపుగా మార్చి 31 లోపల ఈ టవర్స్ అన్నింటినీ పూర్తి చేయాలి అనేది ఒక అంశం. సో అందులో భాగంగానే దానికి క్లియర్గా ఈ అంశాన్ని అంతా కూడా ఆయన క్లియర్ చేయాలనే నేపథ్యంలోనే ప్రతిరోజు కూడా ఇక్కడ పర్యటనలు చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సార్, ఏ విధంగా ఉంది అంటే ఇప్పటికే మీరు ఒక టార్గెట్ పెట్టుకున్నారు, మార్చి 31 లోపల కంప్లీట్ చేయాలి, ఇక్కడికి ఒక టౌన్షిప్ లాంటిది క్రియేట్ చేయాలి, దాదాపుగా 5,000 మంది ఫ్యామిలీస్ ఇక్కడికి రావాలని కోరుకుంటున్నారు. నిజంగా అది వర్కౌట్ అవుతుంది? ఖచ్చితంగానండి. ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా చాలా క్లారిటీ ఇచ్చారు, మార్చి నెలకి యాక్చువల్ కంప్లీట్ చేయాలని. అయితే ఆల్మోస్ట్ యాక్చువల్గా అందరూ వర్క్ టేకప్ చేశారు. ఇది అటు ఈ కంపెనీలు ఏదైతే ఎన్సీసీ కంపెనీ కానీ, ఎల్ఎన్టీ కానీ, షాపుంజీ కానీ అందరూ టేకప్ చేశారు. వర్కులు జరుగుతున్నాయి అన్ని బిల్డింగ్స్. వాళ్ళు ఇచ్చిన టార్గెట్ కూడా ఏంటంటే డిసెంబర్ ఎండింగ్కి ఆ బ్యాలెన్స్ స్లాబ్లు ఏదన్నా ఉంటే ఆ స్లాబ్లు అయిపోయేటట్టుగా, అది అయిపోతేనే ప్యారలల్గా ఇది షీర్వాల్ టెక్నాలజీ. షీర్వాల్ టెక్నాలజీ అంటే ప్లాస్టిక్ మూసేది అది ఉండదు, పుట్టి పెట్టి యాక్చువల్గా ఫినిష్ చేసేది. ప్లంబింగ్ వర్క్ కూడా ఉండదు, ఆల్రెడీ అయిపోయి ఉంటుంది ఇంటర్నల్గా. ఎలక్ట్రికల్ వర్క్ కూడా ఉండదు, అంతా అయిపోయింది, జస్ట్ ఓన్లీ ఫిట్టింగ్స్ పెట్టమే. అందువల్ల ఏంటంటే ఫినిషింగ్స్ చేసేదానికి ఎక్కువ టైం పట్టదు. మామూలు కన్వెన్షన్ అయితే ఏంటంటే కాలమ్స్ బ్రిక్ కట్టాలా, ప్లాస్టింగ్ చేయాలా, మళ్ళీ గాలి కొట్టాలా, దాంట్లో పైపులు వేయాలా, అది ఉంటుంది. ఈ యొక్క షీర్వాల్ టెక్నాలజీ ఈ అడ్వాంటేజ్ అది. అందువల్ల యాక్చువల్గా వాళ్ళు నాకు టార్గెట్ కూడా ఇచ్చారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మార్చి నెలాఖరు లోపల యాక్చువల్గా ఇవన్నీ కూడా ఈ 4,000 అపార్ట్మెంట్స్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు 5,000 మంది ఫ్యామిలీస్ అంటే దాదాపుగా ఒక 20,000 మంది ఇక్కడికి రాబోతున్నారు మార్చి 1. వాళ్ళకి కావాల్సిన ఇతర ఎమ్యూనిటీస్, కాలువలు కావాలి, రోడ్స్ కావాలి, తర్వాత విద్య కావాలి, వైద్యం కావాలి, ఇవన్నీ కావాలి. దానికి ఏమైనా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందా? దానికి కూడా యాక్చువల్గా వాళ్ళకి క్లబ్ హౌస్ యాక్చువల్గా ఆ వర్క్ కూడా డిజైన్స్ ఫైనలైజ్ చేశారండి, స్టార్ట్ చేయబోతున్నారు. అది కూడా కంప్లీట్ చేస్తామని ఇచ్చారు. అదేవిధంగా ట్రీట్మెంట్, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కావాలి, అవి అయితే ఆర్డర్ కూడా ఇచ్చేస్తారు, అవి కూడా జరుగుతున్నాయి. ఈ రోడ్డు నెట్వర్క్ అది జరగాలి. కొద్దిగా వర్షాలు తగ్గంగానే రోడ్డు నెట్వర్క్ కూడా స్టార్ట్ చేస్తారు. అయితే వీటన్నిటికంటే కూడా ఏంటంటే వాళ్ళకి ప్రొవిజన్స్ వాటికి యాక్చువల్గా అది కూడా ఏర్పాటు చేస్తున్నారు యాక్చువల్గా. ఇది కాకుండా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇక్కడ ఉండే వాళ్ళకి పిల్లలకి చదువులు కావాలి. చదువుల కోసంగా అనేక స్కూల్స్ వాళ్ళకి ఇచ్చాం, మేము ఆల్రెడీ డిఫరెంట్ స్కూల్స్కి ఇచ్చాం. అయితే నేను ఎస్ఆర్ఎం విట్టు ఇద్దరు మేనేజ్మెంట్ పిలిచాము, వాళ్ళిద్దరితో మాట్లాడాము. వాళ్ళిద్దరు స్కూల్స్ పెట్టే ప్రపోజల్ అప్పుడే ఇచ్చున్నారు. అందుకని ఈ అకాడమిక్ ఇయర్కి స్టార్ట్ చేయమంటే రేపు జూన్కి ఇద్దరు అటు ఎస్ఆర్ఎం విట్టు ఇద్దరు స్టార్ట్ చేసి పిల్లలకి అడ్మిషన్స్ ఏర్పాటు చేస్తాను. ఎందుకంటే వాళ్ళ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ పిల్లలు కూడా కావాలి. ఆ విధంగా స్కూల్కి సంబంధించి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. హెల్త్ కూడా వాళ్ళిద్దరు కూడా ఎస్ఆర్ఎం విట్టు ఇద్దరు కూడా మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేస్తున్నారు, వాళ్ళకి ల్యాండ్ ఇస్తున్నాం. అయితే ఫస్ట్ ఫేజ్లో ఒక 50 బెడెడ్ హాస్పిటల్స్ ఇమీడియట్గా రేపు ఫిబ్రవరి కల్లా కంప్లీట్ చేయమని రిక్వెస్ట్ చేస్తాం. ఇద్దరు కంప్లీట్ చేస్తున్నారు, వాళ్ళకు 50 బెడెడ్, వీళ్ళకి 50 బెడెడ్ విత్ ఎమర్జెన్సీ కేర్. ఆ విధంగా ఇక్కడ మనుషులు బిల్డింగ్ కంప్లీట్ చేయడం కాదు, మనుషులు పెట్టేటప్పుడు వాళ్ళకి ఏమేం కావాలో ప్రతిదీ యాక్చువల్ ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్. ఇవాళ ట్రాన్స్పోర్ట్ విషయం కూడా యాక్చువల్గా సిఆర్డీలో డిస్కస్ చేయబోతున్నాం. ట్రాన్స్పోర్ట్ ఎలా చేయాలి అక్కడి నుంచి ఇబ్బంది లేకుండానే. ఆ విధంగా ప్రతి చిన్న విషయాన్ని మా ముఖ్యమంత్రి గారు కూలంకుషంగా డిస్కస్ చేస్తారు. వారు ఇచ్చే డైరెక్షన్లో దీన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. గతంలో మీకు సింగపూర్ గవర్నమెంట్కి చాలా ఒప్పందాలు జరిగాయి, చాలా వరకు జరిగాయి. కానీ ఆ ఒప్పందం కొంత లాస్ట్ గవర్నమెంట్లో వచ్చేసరికి కొంత బెడిసి కొట్టిన పరిస్థితి అయితే ఉంది. తిరిగి దాన్ని రీకలెక్ట్ చేసుకునే దానికే మీ టూరు ఇప్పుడు అందరూ కలిసి వెళ్తున్నారు. అది ఎలా దాన్ని రీకలెక్ట్ చేయగలిగిపోతున్నారా? ఫర్దర్గా సింగపూర్ ఇక్కడికి వచ్చి పనులు చేయడానికి సిద్ధమవుతుందా ఏంటి? అంటే గత 2014-19 అప్పుడు ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న గుడ్ రిలేషన్స్తో సింగపూర్ వాళ్ళని ఇన్వైట్ చేయడం, స్విస్ ఛాలెంజ్ మెథడ్లో వాళ్ళకి యాక్చువల్గా 42% రేషియో మంది 58 వాళ్ళకి ఇచ్చి అనేక కంపెనీలు తీసుకొచ్చే బాధ్యత వాళ్ళకి పెట్టాం. డిఫరెంట్ బ్యాంక్స్ కావచ్చు, ఐటీ కంపెనీలు కావచ్చు. ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ కంట్రీస్లో ఆ విధంగా చేస్తున్నారు. అది చేయటం వల్ల మన ఎకానమీ పెరుగుతుంది, అనేక మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఈ యొక్క రైతులు ఏదైతే ఇచ్చారో వాళ్ళకి వాళ్ళ మాటకి చెప్పినట్టుగా వాళ్ళ యొక్క వాల్యూ కూడా పెరుగుతుంది. అవన్నీ చేస్తే గత ప్రభుత్వం వాళ్ళ మీద కేసులు పెట్టి సింగపూర్ పోయి అరెస్ట్ చేశారండి, ఇక్కడ కాదు. దాంతో వాళ్ళు యాక్చువల్గా అది విరమించుకున్నారండి. అంటే రిలేషన్స్ కొంత దెబ్బతిన్నాయి స్టేట్కి ఆ ప్రభుత్వానికి. అయితే ఆ రిలేషన్స్ని మళ్ళీ పునరుద్ధరించాలి, వాళ్ళతో మంచి రిలేషన్ పెట్టుకోవాలనే ఉద్దేశంతో యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా
వాళ్ళని టైం అడిగి తీసుకున్నారు. రేపు యాక్చువల్గా పోతున్నారు. దాంతో సింగపూర్లో ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరితో డిస్కస్ చేసి వాళ్ళు ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సార్, ఈ సింగపూర్ ఇన్వెస్టర్స్ అమరావతి రాజధానిలో ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా, లేదా వేరే పెట్టుబడుల కోసమే వెళ్తున్న పరిస్థితి? రాష్ట్రంలో మొత్తంలో అమరావతిలో కావచ్చు, బయట కావచ్చు, 26 జిల్లాల్లో ఎక్కడైనా అంటే వాళ్ళ యొక్క యాక్టివిటీని బట్టి కదా వచ్చేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోర్టు బేస్డ్ యాక్టివిటీ ఉన్నప్పుడు పోర్టు దగ్గర పెడతారు. అదేవిధంగా ఇప్పుడు రాయలసీమలో కొన్ని బిజినెస్లకి కంఫర్టబుల్, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ, సోలార్ కావాలంటే అక్కడే ల్యాండ్ ఉండేది. అట్లా వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళకి ఎక్కడ కంఫర్టబుల్, ఎక్కడ వాళ్ళకి రా మెటీరియల్ దొరుకుతుంది, ఎక్కడ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, రైలు కావచ్చు, పోర్టు కావచ్చు, రోడ్డు కావచ్చు, వీటి ప్రకారం ఇన్వైట్ చేయడం జరుగుతుంది. కొంత మంత్రి నారాయణ గారు ఇటీవల కాలంలో ఇక్కడ పనులు కొంచెం ఆలస్యం అవుతున్నాయని అసహనం వ్యక్తం చేస్తున్న కూడా పరిస్థితి. నిజంగానే మీరు ఎక్స్పెక్ట్ చేసినంత స్పీడు ఇక్కడ రావట్లేదా? అటువంటిది ఏం లేదండి, చేస్తున్నారు యాక్చువల్గా. అయితే ఈ వర్షాలు పడటం వల్ల కొద్దిగా స్ట్రగుల్ పడుతున్నారు వాళ్ళు. మనం కూడా వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, అందుకని వర్షాలు పడినప్పుడు మనం కూడా చేయాలి. అందుకని నేను ఎక్కువ ఫోకస్ ఇప్పుడు బిల్డింగ్స్ చేయమంటాను. ఎందుకంటే ఎక్కువగా బిల్డింగ్లో ఇంటర్నల్ ఉంది, లోపల చేసుకోవచ్చు. అందువల్ల యాక్చువల్గా ఆదేశించి టైం బౌండ్ ఇచ్చోటి జరిగింది. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది నారాయణ గారు క్లియర్గా అయితే చెప్తున్నారు. సింగపూర్తో గత ప్రభుత్వం వల్ల కొంత ఇబ్బందులు జరిగిన మాట వాస్తవమే. అయితే దాన్ని సర్దుబాట్లు చేసే దిశగానే మేము రేపు సింగపూర్కి వెళ్తున్నాం. సత్సంబంధాలను కొనసాగించాలన్న ఒక ప్రయత్నం అయితే చాలా సీరియస్గా జరగబోతుంది. సిఆర్డీలో పనులు చాలా వేగంగానే జరుగుతున్నాయి. కొంత వర్షాల వల్ల కొంత ఇబ్బంది జరుగుతున్నమాట అయితే వాస్తవం. అయితే ఎక్కడైనా ఇటువంటి సమస్యలు వస్తుంటాయి, కానీ వాటిని తిరిగి యాక్టివేట్ చేయాలనేది ప్రయత్నం చేస్తున్నాం. మాకు అనుకున్న టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్లో పూర్తి చేసే ప్రయత్నంలో అన్ని విధాలుగా పర్ఫెక్ట్గానే చేస్తున్నాం అనేది మంత్రి నారాయణ చెప్తున్న పరిస్థితి. ఫోటో స్టూడియో. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.